అమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మరి కష్టాలు అయ్యి నువ్వు తీరుస్తావమ్మా. మరి ఎంతో మంది ఎన్నో బాధలతో వస్తున్నారు కదా. వారి కర్మని వారు చేసిన తప్పుని తెలియజేస్తాను. దానికి క్షమాపణ చెప్పిస్తాను. నా ముందు ఏ దేవీ దేవతలైనా వచ్చి కూర్చుందురు. మానవులు క్షమాపణ చెప్పిన ఎడల వారికి అడ్డు తప్పుకుందురు. ఎప్పుడైతే క్షమించమని అడుగుతారో అప్పుడు వారి కర్మ పోతుంది, సమస్య తీరుతుంది. మానవుడు కోరికలకి వచ్చేదరు, జ్ఞానము కొరకు ఎవ్వరూ రారు. అయినను నా దరికి వచ్చిన భక్తులను నేను కాపాడతాను. వారు చేసిన కర్మను వారితోనే క్షమాపణ చెప్పించి కర్మ తీయిస్తాను. నేను సాధన చేస్తే వచ్చిన దానిని కాదు, సర్వశక్తిని విశ్వశక్తిని వచ్చి కూర్చున్నాను. అందరూ ధర్మముగా సత్యముగా జీవించిన ఎడల ప్రతి ఇంట కూర్చునే ఉందును. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ స్మృతం. ఈ రోజున ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా సాక్షాత్తు ఆదిపరాశక్తి యొక్క దర్శనం పొందబోతున్నారు. ఆదిపరాశక్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది అమ్మవారు ఆదేశంతో ఎందరికో తన వాక్ ద్వారా వారి యొక్క కష్టాల నుంచి బయటపడేస్తూ అమ్మ అనుగ్రహంతోనే ఈ జీవితం వచ్చింది, అమ్మ ప్రసాదించింది ఈ జీవితము, ఈ పీఠానికి వచ్చేవారందరూ కూడా అమ్మ యొక్క బిడ్డలే, వారందరి యొక్క కష్టాలు తీర్చడమే అమ్మ యొక్క లక్ష్యము అని భావిస్తూ అమ్మ సేవలో నిరంతరము తరిస్తున్నటువంటి సత్యవాణి గారు ఈ రోజున అమ్మ దయతో ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంతో మనకి వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమస్కారం అమ్మా. ఎలా అమ్మా, ఎలా వచ్చారు? ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? అమ్మవారితో మీకు కనెక్షన్ ఎప్పుడు ఏర్పడింది? అమ్మవారు మీ లోపలికి వచ్చింది అని మీకు ఎప్పుడు తెలిసింది? ముందుగా అందరిలోనూ జ్ఞానం అనే వెలుగు రావాలని కోరుకుంటున్నాను. అమ్మ అందరిలోనూ కనిపించాలి. ఈ లోకానికి జ్ఞానమే సత్యలోకం. నేను ఎప్పుడూ అమ్మవారి పూజ చేయలేదు. శివ పూజ, విష్ణు పూజ ఇవన్నీ చేశాను. అమ్మవారి పేరు కూడా నాకు తెలియదు. అమ్మవారు ఎలా వచ్చారు అంటే సత్యాన్ని నిలదీశాను. భగవంతుడు సత్యం ఏది అని నేను అడిగాను. సత్యం అంటే ఆదిపరాశక్తి అని నాకు తెలియదు.
కొన్నాళ్ళుగా నాకు కనిపిస్తుంది ఉమ్, సర్పరూపంలో ఉమ్, ఆదిశక్తి లాగా. ఉమ్, ఆవిడ పేరు ఆదిశక్తి అని తెలియదు, ఉమ్, ఆవిడ రూపం అది ఆదిపరాశక్తి రూపం అని తెలియదు. ఉమ్, ఎవరో కనిపిస్తున్నారు అనుకున్నాను. ఉమ్, కానీ నవరాత్రులలో ఉమ్, అమ్మ నా మీద కనబడింది. ఉమ్, అది కనబడడం అంటే అమ్మవారిలా కాదు, ఉమ్, ఆజ్ఞాచక్ర సంభూతగా. ఆ, ఆజ్ఞాచక్రం తెరిచి ఉమ్, ఆమె వాక్కు చెప్పింది. ఉమ్. అంటే అంతకుముందు మీరు లలిత ఇవన్నీ చదువుతూ ఉండేవారా? నాకు చదవడం కన్నా ఉమ్, అమ్మవారి పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఆ, ఎందుకో తెలియదు, ఉమ్, ఎక్కువగా వింటాను. ఉమ్. మరి మీకు ఇవన్నీ ఎక్కడ, ఈ పదాలు ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? ఇప్పుడు ఆజ్ఞాచక్ర సంభూత ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎట్లా తెలిసినాయి మీకు ఇవన్నీ? అమ్మవారు చెప్పింది. చెప్తున్నారా? ఉమ్. ఆ, ఉమ్, అమ్మ వాక్కు చెప్పేది అందరికి. ఉమ్, వాక్కు చెప్తుంటే అమ్మవారు వచ్చి చెప్తుంది, ఈమెకేం తెలుసు అనేసి ఉమ్, అనడం నేను గ్రహించాను. ఉమ్, అప్పుడు అమ్మని నేను అడిగాను, ఉమ్, నాకెందుకు ఏమీ తెలియట్లేదు, ఉమ్, నువ్వు వస్తున్నావు అన్నీ చెప్తున్నావు, ఉమ్, నాకెందుకు ఏమీ తెలియట్లేదని నేను అడిగాను. ఉమ్, అప్పుడు అమ్మ సాధన చేయమని చెప్పింది నాకు. ఉమ్, సాధన చేసిన మొదటి రోజు అమ్మవారు ఒక క్రూరమైన రూపంలో కనబడింది నాకు. ఉమ్, ఎర్రగా కూరలతోటి ఉమ్, భయంకరంగా కనబడింది. ఉమ్, నేను భయపడలేదు. ఉమ్, నువ్వే, నాకు తెలుసు ఉమ్, నువ్వే నన్ను భయపెడుతున్నావు, ఉమ్, నువ్వే అమ్మవారివే, ఉమ్, ఆదిశక్తివే అని అడిగాను. ఉమ్, అందమైన అలంకార రూపిణిగా ఆవిడ మారిపోయింది, నాకు దర్శనం ఇచ్చింది. ఉమ్, అప్పుడు అమ్మ ఒక ప్రశ్న వేసింది, నీ దగ్గర ఉండిపోనా అని అడిగింది. ఉమ్, నువ్వు ఆదిశక్తివి, ఉమ్, అంతటా నువ్వు చూడాలి కదా, నా దగ్గరే ఉండిపోమని నేను ఎలా అడుగుతాను అని అన్నాను. ఉమ్, నేను అడిగిన మరుక్షణమే నాకు మొదటి చక్రం ఓపెన్ అయింది. నాకు ఏది తెలియదండి, ఉమ్, ప్రతిదీ ఆమె చెప్పింది. ఉమ్, చక్రం పేరు, ఉమ్, సాధన చేయాలి, ఉమ్, ప్రతి సాధనలోనూ ఉమ్, యోగాసనాలు కూడా ఉంటాయి. ఉమ్, ఆ ఆసనాలు కూడా ఆవిడ కళ్ళ ముందు చూపించేది, ఉమ్, ఇలా ఆసనం వెయ్యాలి అని నా కళ్ళ ముందు నాకు కనిపించేది. ఉమ్, ఆవిడ చెప్పినట్టు చేసేదాన్ని. ఉమ్, ఆవిడ చెప్పినవన్నీ, ఈ చక్రాల పేర్లు అవన్నీ నాకు తెలియదు. ఆ, ఆవిడ చెప్పినప్పుడు ఉమ్, నేను ఫోన్ ఆట ఉంది కదండి, ఉమ్, గూగుల్ దేవత, ఆ, ఆవిడని అడిగితే అన్ని చెప్పేది. అప్పుడు నాకు అర్థం అయ్యేవి. ఉమ్, దాని ద్వారా నేను సాధన చేసేదాన్ని. ఉమ్, యూనివర్స్ కనెక్ట్ అయింది. ఉమ్, యూనివర్స్ కనెక్ట్ అయ్యగానే ఉమ్, అందరూ కనిపించారు నాకు. ఉమ్, నాకు ముందుగానే తెలిసిపోయేది, మనిషి వచ్చి కూర్చుంటే ఉమ్, ఆ మనిషి కష్టంతో వచ్చాడని నాకు ముందుగానే తెలిసేది. ఉమ్, ఆ శక్తి అమ్మ అప్పటి నుంచి నాకు ఇచ్చింది. ఉమ్, అమ్మవారు విశ్వశక్తి, విశ్వంలోంచి నా మీదకి వచ్చింది. ఉమ్, ఆ పైనుంచి కింద కండ వెళ్ళి కుండలిని శక్తి ఉమ్, నుంచి నాకు అనుభవాలను ఇచ్చింది ఆవిడ. ఉమ్, ఆవిడ వచ్చాక ఉమ్, నాకు కుండలిని తెరుచుకుంది. ఉమ్, అందరూ సాధన చేస్తే ఉమ్, కుండలిని తెరుచుకుని అన్నీ తెలుస్తాయి. ఉమ్, అలా కాదు, ఆవిడ వచ్చి కిందకి వెళ్ళి కింద నుంచి పైకి నన్ను తీసుకువెళ్ళింది. ఉమ్, అలా ఒక్కొక్క చక్రం, ఉమ్. ప్రతి చక్రానికి ఆవిడ ప్రశ్న వేస్తుంది. అవునమ్మా. ఉమ్, ఏమని? ఆ ప్రశ్నకి మనం సమాధానం చాలా కరెక్ట్ గా ఆలోచించి చెప్పాలండి, ఉమ్, లేకపోతే ఇంకో చక్రం తెరుచుకోదు. ఆ, అమ్మే గురువు అక్కడ, ఉమ్, ఆవిడే గురువు, ఎవరో గురువు కాదు. ఉమ్, ఆవిడ ఉన్న వల్ల నేను సాధన చేయగలిగాను. ఆ, మామూలు మనుషులు అయితే చేయలేరు, సరే. అసాధ్యం. అవునమ్మా. సాధ్యం అయిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, కానీ వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చేశారు. అవును, ఈ సాధనలో చాలా రకాల సమస్యలు వస్తాయి. సమస్యలు, అన్ని సమస్యలు వస్తాయి. ఉమ్, ఆవిడ ఉన్న వాళ్ళు నాకు ఏ సమస్య లేదు. ఎందుకంటే ఉమ్, నేను ముందుగానే అనుకున్నాను, ఉమ్, ఈ దేహం అబద్ధం, ఉమ్, ఈ జన్మ అబద్ధం, ఉమ్, ఇదంతా మాయా, ఉమ్, ఇవేమి నాకు వద్దు. ఉమ్, ఇంకెవరు నన్ను భయపెట్టలేరు. ఆ. ఎవరిని భయపెడతారు? ఆ. దేహాన్ని భయపెడతారు. ఆ. అనారోగ్య రూపంలో మన దేహాన్ని భయపెడతారు వాళ్ళు. అవును. మనం వద్దనుకున్నప్పుడు ఉమ్, ఆత్మను ఎలా భయపెట్టగలరు? ఆ. అసాధ్యం కదా. ఆ. సాధకులందరూ కూడా ఉమ్, ఒక విషయం చెప్తున్నాను అందరికీ, అమ్మా.
ఏంటంటే నీ దేహం నీది కాదు, ఉమ్, ఇదంతా మాయ. ఆ, అర్థమైందా? ఉమ్, నీది కాదని ఎప్పుడు అనుకుంటావో ఉమ్, అప్పుడు అంతా నీదే. ఉమ్, నిన్ను భయపెట్టేవాడు ఉండడు. ఉమ్, సాధకులు తెలుసుకోవలసిన విషయం ఇదొక్కటి. అవును. అనారోగ్యం వచ్చిందనుకో, ఉమ్, నువ్వు సాధన చేసేటప్పుడు ఉమ్, నువ్వెవరు, ఉమ్, నన్ను ఎందుకు, ఉమ్, నువ్వే రోగానివి నాకు చెప్పు. ఉమ్, శరీరాన్ని నువ్వు నాశనం చేయగలవు, ఉమ్, ఆత్మని నాశనం చేయగలవా? ఉమ్, చెయ్యలేవు. ఉమ్, ఏం చేస్తుంది? ఉమ్, పారిపోతుంది. ఉమ్, కనబడదు రోగం. ఉమ్, ఆత్మ ఉమ్, ఆత్మ అంత గొప్పది. అవును. అర్థమైందా? అర్థం. ఇది అందరికీ ఉమ్, సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉమ్. సాధనలో వచ్చే కష్టాలన్నిటిని అమ్మవారు దగ్గరుండి తీర్చుకుంటూ ముందుకెళ్ళింది. ఉమ్, ఉమ్, అమ్మా అలాగా ఒక్కొక్క చక్రం దగ్గర జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్న వేస్తా ఉన్నారు. నాకు అన్ని ఇంగ్లీష్ లోనే చెప్తున్నావేంటి? ఆ. తెలుగులో ఎందుకు చెప్పట్లేదు? నాకు ఇంగ్లీష్ రాదు. ఉమ్, నేను పనిగట్టుకున్నది చూసుకోవాల్సి వస్తుంది. ఉమ్, ఏంటో అని తెలుసుకోవాల్సి వస్తుంది. ఉమ్, తెలుగులో ఎందుకు చెప్పట్లేదు ఉమ్, అని అప్పుడు నిలదీశాను. ఉమ్, సాధన చేస్తూ ఉన్నాను. ఉమ్, ఇంకో చక్రం ఓపెన్ అవడానికి ఇంకో ప్రశ్న, ఉమ్, అది ఏదైనా ఉండొచ్చు. ఉమ్. నీకు ఆస్తులు ఇస్తాను, ఉమ్, ఐశ్వర్యాలు ఇస్తాను, ఉమ్, అక్కడ నీది ఉంది, ఇక్కడ నీది ఉంది, కావాలా? ఉమ్, నాకేం వద్దు, ఉమ్, నేనేం చేసుకుంటాను? ఉమ్, ఉమ్, అదే ప్రశ్న, అమ్మా. సమాధానం అదే. ఉమ్, నువ్వు ఎప్పుడు వద్దు అనుకుంటావో ఇంకో చక్రం ఓపెన్ అవుతుంది. ఉమ్, 7 చక్రాలకి 7 రంగులు ఉంటాయి. ఉమ్, ఆ రంగు కనిపిస్తుంది. ఉమ్, వాటిలో ఏ సాధన చేయాలనేది కనిపిస్తుంది. ఉమ్, అంతా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఉమ్, గురువు ఉండాలి కంపల్సరీ. ఉమ్, కానీ గురువు లేని వాళ్ళు, అమ్మవారు గురువు అయిన వాళ్ళు, ఉమ్, అమ్మే అన్ని చూపిస్తుంది. ఉమ్, వేదం అని ఒకటి ఉంటుంది ఉమ్, చక్రాలలో. ఉమ్, ఒకటి యూనివర్స్ అయింది, ఉమ్, ఇంకొకటి ఏమో వేదం. ఉమ్, అందులో ఉంటారు మన దేవుళ్ళు. ఉమ్, అంతా కూడా దేవుళ్ళే. ఉమ్, సనాతన ధర్మం. ఉమ్, ఎంతమంది కనిపిస్తారో ఉమ్, అక్కడ ఉంటది మన ప్రపంచం. ఉమ్. ముందు భౌతికంగా ఈ కనిపించే యూనివర్స్ లో ఎవరు మన వాళ్ళు కనపడరు. మన వాళ్ళు కనిపించరు. ఉమ్, ఇదంతా మాయ. మాయ. ఉమ్, మన భగవంత్ అంటే యూనివర్స్ కనెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే అందులోనే ఉండిపోతారు. ఉమ్, ఇదే ప్రపంచం అనుకుంటారు. ఉమ్, కాదు, ఉమ్, నిజాన్ని అడగాలి. ఉమ్, ఏది నువ్వు నాకు కనిపించావు కదా, ఇందులో ఎందుకు కనిపించట్లేదు ఉమ్, అని అడిగినప్పుడు అప్పుడు వేదం కనెక్ట్ అయింది. నిజానికి గొప్పది ఏంటంటే ఉమ్, సనాతన ధర్మం. అమ్మా. నేను చూసిన యూనివర్స్ లో ఉమ్, ధర్మం లేదు, ఉమ్, సత్యం లేదు, ఉమ్, అంతా మాయ. ఉమ్, వేదంలో ఉమ్, ధర్మం సత్యం, అవును. ధర్మం అంతా ఇక్కడే ఉంది, అవును. అంతా సత్యమే ఉంది. అంతా సత్యమే ఉంది. ఉమ్, సత్యం అయితేనే భగవంతుడు అవుతాడు, అవును. లేని ఎడల అసాధ్యం. అవునమ్మా. ఏ దేవతలను అందరిని దర్శించుకున్నారమ్మా? సకల దేవతలని ఉమ్, నేను దర్శించాను. ఉమ్, అమ్మవారు వచ్చినప్పుడు ఉమ్, అందరి దేవతలు వచ్చి ఆవిడ కనిపించారు. ఉమ్, నాకు నవరాత్రుల్లో అమ్మవారు వచ్చినప్పుడు నేను నిద్రపోతుంటే ఉమ్, ఆవిడ నా ఒంటి మీదే ఉంది. ఉమ్, దుర్గమ్మ, ఉమ్, ఆదిపరాశక్తి. ఉమ్, ఆవిడ ఎర్రటి కళ్ళు, ఉమ్, ఒంటి మీద ఉన్నట్టు ఒళ్ళంతా బలంగా ఉమ్, ఆవలింతలతో ఉమ్, ఒక్కొక్క దేవుడు వచ్చి కనబడారు. ఉమ్, ఎంతలా అంటే ఉమ్, ఒక వెలుగు వచ్చి వెలుగులో దేవుడు కనిపించారు. ఉమ్, అలా అన్ని మతాల దేవుళ్ళు కనిపించారు. ఉమ్, మన ఒక్క సనాతన హిందూ ధర్మంలో. దేవుడనే కాదు, ఉమ్, ఈవిడ ఏంటంటే ఒక విశ్వశక్తి, ఉమ్, ఆదిశక్తి. ఉమ్, అందరిలోని ఈవిడే ఉంది. ఉమ్,
ఏ రూపంలో పూజించినా శక్తి ఒకటే, అమ్మా. ఉమ్, వేరు వేరు కాదు. ఉమ్, అందరూ అమ్మని దర్శించారు, ఉమ్, నేను వాళ్ళని చూశాను. ఉమ్, ఉమ్. అవి గుర్తుంటున్నాయి మీకు మళ్ళా? ఆ ఉమ్, నేను చూశాను. ఉమ్, అమ్మవారు ఉంది, ఉమ్, నేను వెనకాల ఉన్నాను, నా కళ్ళు వెనకాల ఉన్నాయి, ఉమ్, ఉందమ్మా. అమ్మవారి కళ్ళు ముందు ఉన్నాయి. ఉమ్, వచ్చిన వాళ్ళలో వికృతమైన రూపాలు, ఉమ్, భయంకరమైన రూపాలు, ఉమ్, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఉమ్, అలాంటివి వచ్చినాడు అమ్మ కళ్ళు ఇలా ఎదురుకొచ్చి ఉమ్, వెళ్ళిపోమని. ఉమ్, అన్ని రకాల జీవుల శబ్దాలు చెవులో ఉమ్, ఆవిడ కోసం వచ్చినాయి అనుకుంటావి. ఉమ్. అన్ని వినిపించినాయి మీకు? అన్ని రకాల ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, రెండు చెవులు గోల, ఉమ్, అన్ని రకాల జంతువులు వచ్చి అన్ని రకాల శబ్దాలు వినిపించినాయి. ఉమ్, ఆవిడ ఎంత గొప్పదైతే ఇవన్నీ వస్తాయండి. అవునమ్మా. ఉమ్, సకల సృష్టి ఆవిడ, అవును. సర్వము ఉంది, ఉమ్, సత్యంలో ఉంది, ఉమ్, తెలుసుకోవడం లేదు. అవును. ఈ కలియుగంలో లేనిదేంటి? ఆ, సత్యం. ధర్మం. తెలుసుకోలేనిదేంటి? ఉమ్, సత్యాన్ని తెలుసుకోలేరు, ఆ. అడగలేరు. ఉమ్, ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు ఒకటి నేర్పించాలి, అమ్మా. సత్యము ధర్మము. ఉమ్, ఈ మాట పలకాలి ప్రతి ఇంటిలోను, ఉమ్, పలికితేనే అది ఏంటి అనేది వాళ్ళు గ్రహిస్తారు. ఆ. అది గ్రహిస్తేనే ఉమ్, అమ్మవారు కనిపిస్తుంది. ఉమ్, మన భూలోకంలో అది తలవరు. ఉమ్, అవును. మీరు దర్శించిన లోకాల్లో సత్యం ధర్మం ఉన్న లోకం ఏంటి? ఉమ్, సత్యలోకం, ఉమ్, భువర్లోకం, ఉమ్, సువర్లోకం, ఉమ్, ఇంద్రలోకం, ఉమ్, అన్ని లోకాలలో ఉంది. ఉమ్, ఒక్క భూలోకంలో కనిపించడల్లా. ఉమ్, ఆత్మకి మరణం ఉందా? ఉమ్, లేదు. ఉమ్. అవునమ్మా. అన్ని లోకాలు చూస్తుంది. ఉమ్, ప్రతి లోకానికి ఉమ్, ఆ లోకం దగ్గరికి వెళ్ళగానే తలుపులు తెరుచుకుంటాయి. ఉమ్, ఇంద్రలోకం వెళ్తే ఉమ్, పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి, ఉమ్, తెల్లటి ఏనుగులు ఉంటాయి. ఉమ్, లోపలికి వెళ్ళగానే ఉమ్, అసలు ఇంద్రలోకం ఎలా ఉంటదండి? ఉమ్, అంతా బంగారమే. ఉమ్. బంగారాన్ని వేసుకోరాళ్ళు, అవును. వాళ్ళ శరీరానికి అతుక్కుపోయి ఉంటాయి. బంగారు వర్ణంలోనే ఉంటారు వాళ్ళు ఉండడమే. ఉమ్, అవి అతుక్కుపోయే ఉంటాయి, ఉమ్, వాళ్ళు వేసుకోవడం కాదు. ఉమ్, అక్కడ ఉన్న జనాలందరూ అలాగే ఉంటారు. ఉమ్, నేను వెళ్ళాను, ఉమ్, చూశాను, ఉమ్, అన్ని లోకాలు చూశాను, ఉమ్, పాతాళ లోకంతో సహా ఉమ్, పై లోకం సత్యలోకం దాకా ఉమ్. అన్నిటిలోకి నేను వెళ్ళాను. మొత్తం నన్ను 14 తీసుకువెళ్ళింది అమ్మ సాధనలో. ఉమ్, నేను ఎక్కడ ఉండి ఉమ్. బయటకు వెళ్ళి చూసేదాన్ని. ఇక్కడే ఉండే. ఉమ్. ఉమ్, బయట పొలాల్లోకి వెళ్ళి అన్ని చూసి వచ్చేదాన్ని. ఉమ్, నువ్వు భలే తీసుకెళ్తున్నావే నన్ను, ఉమ్, నేను శివుడిని చూడాలి అని అడిగాను. ఉమ్, ఉమ్. కైలాసగిరికి తీసుకెళ్ళింది ఆవిడ, అమ్మా. చాలా స్పష్టంగా. అక్కడే ఉన్నాను, ఉమ్, నేను ఆత్మలా కాదు మనిషిలాగానే అనిపించాను. ఉమ్, పైకంతా ఎక్కాను, ఉమ్, సాధన చేసుకుంటున్నాడు ఉమ్, ఆదియోగి ఉమ్, శివుడు. ఉమ్. దర్శనం ఎలా ఉన్నారు? ఉమ్, నేను చూసినట్టు లేరే, ఉమ్, నేను ఫోటోల్లో చూసినట్టు లేరు, ఉమ్, పురుషగా ఉన్నారు. ఉమ్, 3 నామాలు పెట్టుకున్నారు, ఉమ్, గుండ్రప్పటి ముఖం, ఉమ్, సాధన చేసుకుంటున్నారు. ఉమ్, ఇలా ఉన్నారేంటి? ఉమ్. నేనే వేరేలా చూశాను. ఉమ్, అమ్మని అడిగాను, అమ్మ చెప్పింది ఉమ్, ఆదియోగి ఉమ్, శివుడు, ఉమ్. ఈశ్వరుడు వేరే, ఉమ్, శివుడు వేరే. ఉమ్. అర్థమైందండి? అర్థమైంది. ఆయన వేరే, ఈయన వేరే. ఆ, ఈయన మొదట పుట్టారు. ఉమ్, ఈ భూలోకంలో ఉమ్, పుట్టిన వాళ్ళందరికీ ఉమ్, అమ్మ మనసునిచ్చింది. ఉమ్, ఆ మనసుతో జ్ఞానంతో ఉండాలి. ఉమ్, జ్ఞానం అంటే దైవం, ఉమ్, అజ్ఞానం అంటే ఉమ్. రాక్షసత్వం. ఇంకా వాడు మనిషిలాగే జీవించాలి. ఉమ్, అమ్మ మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది, ఉమ్. మనల్ని మనం మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. అవును.
మనసుని కట్టడి చేయాలి. కట్టడి చేయగలిగితే మనసే కోరుకుంటది అన్నిని. అవునమ్మా. నాకు అది కావాలి ఇది కావాలని మనసే గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుంది? బాధల్ని గుర్తు చేస్తుంది, సంతోషాన్ని గుర్తు చేయదు. మనసుని కట్టడి చేయగలిగితే ఆదియోగి, నువ్వు ఆదియోగివే, నేను ఆదియోగినే. ఇది మానవులందరికీ తెలియాలి. మనసుని కట్టడి చేయాలి, శక్తిని బయటికి తీసుకురావాలి. దైవం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మయే పరాశక్తి. నీవే దేవుడివి. ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీలో ఉంది కదా, నీలో ఉంది కదా. మరి ఎలా దాన్ని తెలుసుకోవడం? మరి తెలుసుకోలేకే కదా మరి ఇక్కడ దాకా వచ్చింది. నీలో ఉన్నాను అనుకో, ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటున్నావు. ప్రయత్నం గొప్పది, గొప్ప ప్రయత్నం. నీ ప్రయత్నానికి అండగా ఉంటాను. మూర్ఖులను మార్చలేవు, నీ వెంటే ఉన్నాను, నీ లోపలే ఉన్నాను. గ్రహించావా? అందరిలోనూ ఉన్నాను. ఎందుకు ఈ మాయా? మాయని ఎందుకు వీడరు? మాయ కూడా నువ్వు కల్పించిందే కదమ్మా. మనిషిని సృష్టించడమే సృష్టి యొక్క కర్తవ్యము. ప్రతి ఒక్కరికి మనసు ఉంది, కట్టడి చేయండి. ఆత్మతో జీవించండి. ఎందుకు భయం? ఈ శరీరం ఏమవుతుందా అని భయం. ఈ శరీరముతో ఇక్కడ మాత్రమే జీవిస్తావు, అవునా? అవునమ్మా. ఆత్మతో అన్ని లోకాలలోనూ జీవిస్తావు. ఎందుకు మరి నీ నుంచి దూరంగా పెట్టాము అందరినీ? నా పూజ చేయలేదు, నామాలు మంత్రాలు చదవలేదు, ఒక సత్యాన్ని మాత్రమే అడిగింది. రాలేదా? ఏమి చెయ్యమని నేను చెప్పాను? సత్యము ధర్మము ఉన్న ఎడల ప్రతి మనిషి దైవమే. ప్రతి దానిని మనిషి కట్టడి చేయగలడు. భయాన్ని వదిలేయాలి. ఎప్పుడు భయాన్ని వదిలేస్తావో ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాలాన్ని మారుస్తావు, అది పుణ్యఫలము. నీ ఫలము నీకు మోక్షాన్ని తెచ్చిపెట్టును. నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు సుమా. అన్నింటా నేను వెలుస్తున్నాను. కలియుగం అంతము కానుంది. అంతము అంటే ఏమిటి? రాక్షసత్వం పోతుందా? తెలివైన వాడివే. మానవులలో ఉన్న అజ్ఞానం పోవుటయే. అర్థమైనదా? అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిన ఎడల ఈ కలియే
జ్ఞానము, ఉమ్, జ్ఞానయుగం. ఉమ్, ఇక్కడ వచ్చాను, ఉమ్, అన్ని చోటలా వస్తాను. ఉమ్, జ్ఞానంతో ఉమ్, ఆలోచించాలి, ఉమ్. సత్యంతో జీవించు. జీవించాలి. ఉమ్, బిడ్డలని బాధ పెడుతుంది ఉమ్, అనుకుంటున్నారు. ఉమ్, వారిలో ఉమ్, జ్ఞానము కోసమే ఉమ్, అమ్మ కష్టపెట్టును. ఉమ్. మార్పు కావాలా? కష్టంలోనే ఉమ్, తను ఎవరో ఉమ్, తెలుసుకుంటారు. ఉమ్, ఇది అంతా ఒక మాయా అని ఉమ్, గ్రహిస్తారు. ఉమ్, ఇప్పుడు చెప్పు, ఉమ్, ఎందుకు బాధ పెట్టుతున్నావమ్మా అంటారు. ఉమ్, వారి మంచికే కదా. ఉమ్, బాధ జ్ఞానము కొరకు. అవును. 100 సంవత్సరములే ఉమ్, శాశ్వతము కాదు, ఉమ్, కోట్ల సంవత్సరములు ఉమ్, శాశ్వతము. ఉమ్, ఆ లోకాల నుంచి ఉమ్, ఎందుకు భూమి మీదకొచ్చారు? ఉమ్, ఒక్క క్షణము ఉమ్, మాయ కమ్మిన ఎడల ఉమ్, భూలోకమున ఉమ్, మానవులుగా ఉమ్, జీవిస్తున్నారు. ఉమ్, వాళ్ళని ఉమ్, మరలా ఆ లోకాలకి తీసుకువెళ్ళాలి. ఉమ్, అందుకే ఉమ్. అమ్మ బాధలను సృష్టిస్తుంది. ఇక్కడ రావడానికి, ఈ ఊర్లోని ఇక్కడ ఈ పీఠంలో ఉండడానికి కారణం ఏంటి? ఒక భక్తుడు ఉన్నాడు, ఉమ్, ధర్మాన్ని సత్యాన్ని ఉమ్, కాపాడుతూ వచ్చాడు. ఉమ్, వీడు నాశనం ఉమ్, అయ్యాడు అన్నారు. ఉమ్, వాడిని ఎవరు కాపాడాలి? ఉమ్. నువ్వే కాపాడాలి. అందులకే వచ్చాను. ఉమ్, అందరూ ఉమ్, ధర్మమును కాపాడుతూ ఉమ్, సత్యమును పలుకుతూ ఉమ్, ఉన్న ఎడల ఉమ్. నేను రక్షణగా వస్తాను. అమ్మా. ఈ భూలోకమున ఉమ్, ఒక్కరు సత్యముగా ఉమ్, జీవించినా ఉమ్, నేను శాశ్వతముగా ఇక్కడికి వస్తాను. ఉమ్. అమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మరి కష్టాలు అయ్యి నువ్వు తీరుస్తావమ్మా? మరి ఎంతో మంది ఎన్నో బాధలతో వస్తున్నారు కదా. వారి కర్మని, ఉమ్, వారు చేసిన తప్పుని ఉమ్, తెలియజేస్తాను. ఉమ్, దానికి ఉమ్, క్షమాపణ ఉమ్, చెప్పిస్తాను. ఉమ్, నా ముందు ఉమ్, ఏ దేవీ దేవతలైనా ఉమ్, వచ్చి కూర్చుందురు. ఉమ్, మానవులు ఉమ్, క్షమాపణ చెప్పిన ఎడల ఉమ్, వారికి ఉమ్, అడ్డు తప్పుకుందురు. ఉమ్, ఎప్పుడైతే ఉమ్, క్షమించమని అడుగుతారో ఉమ్, అప్పుడు వారి ఉమ్, కర్మ పోతుంది, ఉమ్, సమస్య తీరుతుంది. ఉమ్, మానవుడు కోరికలకి వచ్చేదరు, ఉమ్, జ్ఞానము కొరకు ఉమ్, ఎవ్వరూ రారు. ఉమ్, అయినను ఉమ్, నా దరికి వచ్చిన ఉమ్, భక్తులను ఉమ్, నేను కాపాడతాను. ఉమ్, వారు చేసిన కర్మను ఉమ్, వారితోనే ఉమ్, క్షమాపణ చెప్పించి ఉమ్, కర్మ తీయిస్తాను. ఉమ్, నేను సాధన చేస్తే ఉమ్, వచ్చిన దానిని కాదు, ఉమ్, సర్వశక్తిని, ఉమ్, విశ్వశక్తిని ఉమ్, వచ్చి కూర్చున్నాను. ఉమ్, అందరూ ఉమ్, ధర్మముగా ఉమ్, సత్యముగా ఉమ్, జీవించిన ఎడల ఉమ్, ప్రతి ఇంట ఉమ్, కూర్చునే ఉందును. ఉమ్, ఉన్నత స్థాయికి ఉమ్, వెళతాడు. ఉమ్, అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాడు. ఉమ్, అన్ని విధాలుగా
చెప్పాలి. అది నా కర్తవ్యము. అవునమ్మా. జ్ఞానము గురించి తెలిపావు కదా, నా జీవితం గురించి ఎందుకు తెలుపుతున్నావు అనుకుంటున్నావు? అన్నిటిలోనూ ఉన్నది నేనే, అన్ని కష్టాలు తీర్చేది నేనే. మంత్రము తంత్రము నా ముందు పని చేయవు. అంటే ఏ తప్పు చేయకుండా కూడా ఇబ్బందులు పడుతున్నారు కదమ్మా, మరి ఏంటి పరిస్థితి? ధర్మమును సత్యమును పలికిన వారు కాలమందు బాధింపబడతారు. అట్టి వారిని అమ్మయే రక్షించును. ఇక్కడికి ఎందుకు పిలిపించుకున్నావమ్మా నువ్వు? నీ ప్రయాణం గొప్పది, చేరుకోవాలి. అనుగ్రహము నాకే ఎందుకు దొరికింది అనేది ప్రశ్న. ఆత్మబంధువు, ఆత్మలోనే అమ్మను నిలుపుకున్నావు. కనిపించుట నా బాధ్యత. ఎన్నో ప్రయాణాలు గావించావు. ఎక్కడ అమ్మ దర్శనం స్పష్టముగా కాలేదే అని బాధించావు. అవునా? రాయిలోను పుట్టలోను చెట్టులోను చూడగలుగుతున్నావు. మనిషిలో ఉన్న శక్తిని చూడాలి. ఈ సమస్త లోకము చూడాలి. దానికి నిన్ను ఎంచుకున్నాను. నిన్నందరికీ దగ్గర చేయాలంటే ఏం చేయాలమ్మా? అందరిలోనూ ఉన్న మనసుని కట్టడి చేయాలి. మానవులు మనసుని కట్టడి చేయగలిగితే మానవుని లోపల ఉన్న శక్తి బయటికి వస్తుంది. కష్టమే. అందులకే సత్యము అనే మార్గం ఉన్నది. ప్రతి పనిలోనూ ప్రతి మాటలోనూ సత్యమును పలికిన ఎడల మానవునిలో ఉన్న శక్తి బయటికి వచ్చును. నేను సాధనలో దర్శనమిస్తాను. గురువుగా ఎందుకు నీతోనే ఉంచుకోవచ్చు కదా ఎప్పటికైనా నన్ను? జగమంతటికి మాయను తొలగించే ప్రయత్నంలో ఉన్నావు. ఇది అమ్మ ఆశీర్వాదమే కదా. అవునమ్మా. విజయాస్తు. సంతోషం తల్లి. అభయమస్తు. ఎలా ఉండబోతుందమ్మా భవిష్యత్తులో ఇదంతా కూడా, ఈ పీఠము ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది? ఏంటి నీ లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో ఎలా దర్శించుకోవాలని నిన్ను? ప్రారబ్ధము కొరకే నా దరికి వస్తారు. ప్రారబ్ధం ముగిసిన ఎడల కనిపించరు. నేను జ్ఞానులకి మాత్రమే దర్శనమిస్తాను. ఇప్పటి వరకు నేను దర్శనమిచ్చింది అమ్మ నిలువుటకు, అందరికీ తెలుసుటకు. నమ్మకంగా నా దరికి వచ్చిన ఎంతో మంది కర్మని తప్పించుకున్నారు. ఇక ముందట అందరి కర్మలను తీయబోను. జ్ఞానం ఉన్నవారు
వచ్చిన ఎడల ఉమ్, మోక్షానికై ఉమ్, కనిపించెదను. ఉమ్, అజ్ఞానం ఉన్న ఎడల ఉమ్, ఎంత పిలిచినా ఉమ్, కనబడను. ఉమ్, భవిష్యత్తులో ఉమ్, నన్ను చూచుటకు ఉమ్, జనులు వచ్చెదరు. ఉమ్, వాక్కు రూపేణ ఉమ్, పలుకను, ఉమ్, దర్శనము ఉమ్, ఇచ్చేదను. ఉమ్, దర్శించిన ఎడలే ఉమ్. కర్మ పోవును. అమ్మా. ఎలా ఏం సాధన ఏ విధంగా చేయాలి, చేస్తే నీ దర్శనాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? ప్రతి ఒక్కరిట్లో నువ్వు ఉండాలంటే ఎలాంటి సాధన చేయాలి? నేను ఎవరిని ఉమ్, దేవీ దేవతని కాదు, ఉమ్, సమస్తానికి ఉమ్, నేనే ఆధారం. ఉమ్, సమస్తములోను ఉమ్, నేనే ఉన్నాను. అమ్మా. సత్యము ధర్మములోనే ఉమ్, నేను కనిపించెదను. అమ్మా. లేని ఎడల ఉమ్, కనిపించబోను. ఉమ్, సాధనలు ఉమ్, చేసేవారందరూ ఉమ్, కోరిక మేరకి ఉమ్, సాధన చేస్తున్నారు. ఉమ్, నేను అమ్మని గెలవాలి. ఉమ్, అమ్మని ఉమ్, సాధకులు గెలవడం కాదు, ఉమ్, అమ్మ వారిని ఎంచుకోవాలి. ఉమ్, అట్టి ప్రవర్తన ఉమ్, వారిలో ఉండాలి. అమ్మా. నేను గెలవాలి అనుకోవడం ఉమ్, దుర్బుద్ధి. ఉమ్, సాధనలో ఉమ్, ఈ తప్పుని చేస్తున్నారు. ఉమ్. అర్థమైనదా? అర్థమైంది. శరణు వేడాలి, ఉమ్, శరణాగతి పొందాలి. ఉమ్, శరణాభవ శక్తిని ఉమ్, దక్కించుకోవాలి. ఉమ్, అమృతము అనగా ఉమ్. జ్ఞానము. అవును. ఉమ్, అది ఈ భూలోకమున ఉమ్, తొందరలోనే ఉమ్, కురియనున్నది. ఆ. ఎంతో కాలము ఉమ్, కలి ఉండడు. ఆ. జ్ఞానము పెరిగే కొలది ఉమ్, అజ్ఞానము తరిగిపోతుంది. ఉమ్, జ్ఞానమే నిలుస్తుంది. ఉమ్. అమ్మ, మీరు ఈ దేహాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఎంచుకోలేదు, ఉమ్, జన్మించాను. ఉమ్. ఈ రూపంలో జన్మించారు మీరు. నేను లోపల అనుకున్నవి మీకు ఎలా తెలిసిపోతున్నాయమ్మా అన్నీ? ఆజ్ఞాచక్రము అను ఉమ్, మూడవ కన్ను ఉన్నది. ఉమ్, అది తెరుచుకున్న ఎడల ఉమ్, ఈ ప్రణవమే అన్నిటినీ ఉమ్, పలుకుతుంది. ఉమ్, ప్రణవమే ఉమ్, శక్తి, అమ్మా. శక్తియే ఉమ్, ప్రణవం. ఉమ్, ఆనందమయి. ఉమ్, సకల జనులు ఉమ్, ఐశ్వర్యాలను, ఉమ్, ఆరోగ్యాలను, ఉమ్, ఆయుష్ను కోరుకుంటారు, ఉమ్, జ్ఞానమును కోరుకుంటారు. ఉమ్, కానీ ఇవి అన్నీ కూడా ఉమ్, మనశ్శాంతిని ఉమ్, ఇవ్వవు. ఉమ్, అమ్మని ఉమ్, ఒకటి అడగాలి, అమ్మా. అది శాంతి. ఉమ్, శాంతి రూపములో ఉమ్, నీవు ఈ భూలోకమున ఉండు అమ్మా ఉమ్, అని అడగాలి. ఉమ్, శాంతి ఉండగా ఉమ్, ఎటువంటి కష్టము ఉండదు. ఉమ్, ఆ రూపాన్ని ఉమ్, ఎందుకు మరిచిపోయారు? ఉమ్, ప్రతి దైవానికి ఉమ్,
శాంతి రూపం ఒకటి ఉంది. అమ్మా. మానవులు తెలియక అమ్మవారులను శక్తులను పూజిస్తున్నారు. ఉగ్ర రూపాలుగా ఆవాహనం చేసేటప్పుడే శాంతి అని పలకాలి. అమ్మవారులు ఎందుకు వచ్చారు? చెడును అంతం చేయుటకు. మరి ప్రతి గృహములోనూ ఆవాహనం చేసి పూజ చేస్తున్నారే, అంత సత్యముగా మానవులు జీవిస్తున్నారా? ఒక్క అబద్ధం ఆడినా మీరు ఆవాహనం చేసిన ఆ దైవమే మిమ్ములను బాధించును. ఎందుకనగా చెడును అంతం చేయుటకే భూమి మీదకొచ్చారు. దుర్గా, కాళీ, శాంతి అని పలకాలి. శాంతి రూపంలో మా గృహమున ఉండాలి అని పలకాలి. శాంతి రూపంలో ఈ భూలోకములో ఉండాలి అని పలకాలి. ఏ అశాంతి కనిపించదు. శాంతరూపిణిగా ప్రసిద్ధిగాంచుతాను. శుభం. సంతోషం తల్లి. సంపూర్ణ స్థితి కలుగును. అమృత వస్తు. శ్రీమాత్రే నమః. నేను ఎటువంటి సాధన చేయలేదు. అమ్మవారు వచ్చాక సాధన చేశాను. అందరూ సాధన చేశాక అమ్మవారిని సాధిస్తారు, కానీ నేను అమ్మవారు వచ్చాక సాధన చేశాను. కొన్నాళ్ళుగా మా ఇంట్లో కామాక్షి అమ్మవారి జ్యోతిని అయితే వెలిగిస్తున్నాం. ఆ జ్యోతి కొండెక్కడం కూడా నాకు పడుకున్న నాకు కనిపించేది. వెళ్ళి చూస్తే నాకు ఎలా కనిపించిందో అలాగే ఉండేది. తర్వాత అమ్మవారి రూపం కనబడింది. సర్పాలతోటి అమ్మవారు ఆదిపరాశక్తి రూపం. అప్పుడు అమ్మవారు అని తెలియదు. అమ్మవారు అలా 2 సంవత్సరాలు కనిపించింది. తర్వాత నవరాత్రులకి మా అమ్మగారింటికి వెళ్తే అక్కడ ఒంటి మీదకి అమ్మవారు వచ్చారు. ఆవిడే చెప్పారు నేను ఆదిపరాశక్తినని. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాక అమ్మవారిని అడిగాము, ఎవరో మాకు కనిపిస్తున్నారు ఇలాగా రూపం అని అడిగితే నేనే అని చెప్పింది ఆవిడ. అలాగా మేము పూజ చేస్తూ ఉండేవాళ్ళము. అందరికీ కూడా అమ్మ వాక్కు చెప్పేది. నమ్మకంతో వచ్చిన వాళ్ళకి అన్నీ అమ్మ జరిపించేది. అమ్మ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఏమీ తెలియట్లేదు, ఏమి చెప్పట్లేదు, అమ్మ చెప్తుంది అనేసి అనడం నేను విన్నాను. నాకెందుకు తెలియట్లేదు, నువ్వు వస్తున్నా చెబుతున్నా వెళ్ళిపోతున్నావు, నాకెందుకు తెలియట్లేదు అని నేను అనుకున్నాను. అప్పుడు అమ్మ సాధన చేయమని అమ్మవారే చెప్పారు. నాకు అన్నీ కనెక్ట్ అయ్యాయి. యూనివర్స్, వేదం, జ్యోతిష్యం, అంతర్దృష్టి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక్కో చక్రానికి ఒక్కొక్కటి కూడా నాకు కనెక్ట్ అయ్యాయి. యూనివర్స్ని దాటి వెళ్ళగలిగితేనే ఈ దైవత్వంలోకి వెళ్ళగలుగుతాము. అన్నిటిలోకి నేను వెళ్ళాను. ఇదంతా కూడా అమ్మవారే దగ్గరుండి చేపించింది. సాధన చేసేటప్పుడు ఎవ్వరికి జడవకూడదు. మెయిన్ అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆ సమస్యను అధిగమించాలి. నాకేమీ కాదు, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అనుకుని మాత్రమే సాధన మొదలు పెట్టాలి. అప్పుడే అన్నిటిలోకి మీరు వెళ్ళగలుగుతారు. నేను అన్ని లోకాలని చూశాను.
14 లోకాలు, ప్రతి లోకంలోకి అడుగు పెట్టాను నేను. అమ్మవారి దగ్గరికి దేవుళ్ళే వచ్చి కనిపిస్తారు. మొదట్లో దేవుళ్ళందరూ కూడా విగ్రహాల్లాగా, ఫోటోల్లాగా కనిపిస్తారు. అది ఎందుకంటే మనం భయపడకుండా అలా కనిపిస్తారు. ఎందుకంటే మన ఆత్మ భయపడకూడదు. నేను అనుకునే దాని ఫోటోల్లాగానే ఉంటారా దేవుళ్ళు? విగ్రహాల్లాగానే ఉంటారా? ఇలాగే ఉంటారా అనుకునేదాన్ని. మనం అనుకునే దానికి సమాధానం ఇస్తుంది. ఇప్పుడు నాలో అమ్మ ఉంది కాబట్టి అమ్మవారే గురువు, విశ్వశక్తి. ఆవిడ అన్నీ తెలియజేస్తుంది, మన తప్పుల్ని తెలియజేస్తుంది. దివ్య దృష్టిని అధిగమించాక దేవుళ్ళందరూ కూడా చాలా అందంగా కనిపిస్తారు. భగవంతుడు ఎలా ఉంటాడో అలా స్పష్టంగా కనిపిస్తారు ఒక్కొక్కళ్ళు. ఇదంతా ఒక మాయ, మనం ఒక మాయ. ఇక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా ఎక్కడుంది? ఆత్మ ప్రయాణంలో ఉంది. ఆత్మతోనే ఉంది మొత్తం. ఆత్మే పరమాత్మ. ఆత్మ బయటికి వెళ్ళి అన్ని లోకాలని చూస్తుంది. ప్రతి లోకము కూడా మనకి ఆహ్వానం పలికిద్ది. వాళ్ళు మనల్ని ఏమీ అన్నారు. అక్కడికి వెళ్ళి అన్ని చూసి రావచ్చు. అక్కడ జీవులే. మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో, శరీరాలు ఎలా ఉన్నాయో, మనుషుల్లా ఎలా నివసిస్తున్నామో అలాగే అక్కడ నివసిస్తారు. నేను అనుకునేదాన్ని, ఏంటి నేను ఉన్నానా, నేను ఇలా ఎందుకు వచ్చాను అనుకునేదాన్ని. భయం వేసేది. ఒకసారి అయితే నేను చనిపోయి ఉంటే ఈ దేవుడి దగ్గర ఎలా ఉండను కదా అని దేవుడి పటానికి బొట్టు మీద చెయ్యి పెట్టాను. అప్పుడు నా శరీరంలోకి వెళ్ళిపోయాను. అందరూ ఆత్మ ప్రయాణం చేయొచ్చు జ్ఞానంతో, సత్యంతో. అందరూ సాధన చేయాలి. ఎవరు భయపడకూడదు. మనల్ని భయపెట్టేది అమ్మవారే. అనేక క్రూరమైన రూపాల్లో కనిపిస్తుంది. భయపడకూడదు. అన్నీ నువ్వే అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు ఆవిడే మహాకాళిలా కనబడి భయపెట్టిన ఆవిడే సౌందర్యమైన భువనేశ్వరిలా అందంగా కనిపిస్తుంది. నాకు ఈరోజు అమ్మవారు రావడానికి కారణం ఏంటంటే, అందరిలాంటి దాన్ని నేను కూడా. నాకు కోపం అన్నీ ఉండేవి, కష్టాలు. దేనికి నేను ఎప్పుడు జడవలేదు. నాకున్న దాంట్లో సంతోషంగా ఉండేదాన్ని. నాకు ఇచ్చినవన్నీ భగవంతుడు నాకు ఇచ్చావు అనుకునేదాన్ని. ఎటువంటి కష్టాలు మనిషిని ఏమీ చేయవు. దాని వెనక పరమార్థం ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకోవలసిన పరమార్థం అందులో ఉంటుంది. ఈ బంధాలు ఇవన్నీ కూడా మాయ. నీ కోరికలు కూడా మాయ. ఈ భూమే మాయ. మాయలో ఎందుకు జీవిస్తున్నావు? అందరూ సాధన చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కోరికతో కాదు, మోక్షం కొరకు చేయండి. నాకు ఈ శరీరము, ఈ దేహము నాకు వద్దు అనుకుని చేయండి. అప్పుడు మీరే పరాశక్తి. మీలోనే ఉంది పరాశక్తి. నువ్వెప్పుడు వద్దు అనుకుంటావో తక్షణమే ఆవిడ బయటకు వచ్చేస్తుంది. అన్ని శక్తులు ఉంటాయి కానీ ఉపయోగించరు. ఏదన్నా జరిగిద్ది కానీ అనరు. ఎందుకు అనరు? అంతకుముందే ఈ దేహాన్ని వదిలేస్తారు కాబట్టి, ఈ బంధాలని వదిలేస్తారు కాబట్టి. అట్టివారికే ఆ శక్తులు వస్తాయి. ఎప్పుడైతే చెడుకు ఉపయోగిస్తారో మళ్ళీ సాధన నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. జ్ఞానం వస్తే ముందుకు వెళ్తారు. ఎప్పుడూ కూడా సత్యంగానే ఆలోచించాలి. అమ్మే బాధలు పడుతుంది. బాంధవ్యాలు, కష్టాలు ఇవన్నీ అమ్మే పెడుద్ది. ఎందుకని? ఇవన్నిటిని గుర్తు తెచ్చుకుని సాధనలోంచి వెనక్కి వెళ్ళిపోవాలని.
అందుకని యోగులు సిద్ధులు అన్నీ విడిసి హిమాలయాలకు గట్ట వెళ్ళి సాధన చేస్తారు. వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు, అన్నీ వదిలేస్తారు, వాళ్ళ లోకాల్లో వాళ్ళు తిరుగుతారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మనకు కలిగిన ఈ అనుభవాలు అందరిలో జ్ఞానాన్ని తీసుకురావాలి. రోగం వచ్చినప్పుడు భయపడకూడదు, నువ్వు నన్నేం చేస్తావు అని అనుకోవాలి. అంతర్గత శక్తి అనేది ఒకటి ఉంది, నీలోనే ఉంది. ఎక్కడుంది? అక్కడ ఇక్కడ ఉందా? మనిషిలోనే ఉంది. ఎక్కడైనా వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు. మనలోనే ఉందని గ్రహించుకు. ఎప్పటికీ గ్రహిస్తావు? గ్రహించు. నీలో ఉన్న శక్తిని నీవు బయటికి తీ. అమ్మవారు అన్ని రూపాలలో ఉంటుంది. మనం కొలిసే దైవంలో మన అమ్మ కనిపిస్తుంది. ఎవరు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపాల్లో కనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్న శక్తి ఒకటే, ఆవిడే ఆదిపరాశక్తి. సాధన చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు దురాశతో నేను సాధించాలి అని చేయకూడదు. నేను తెలుసుకోవాలి, అసలు ఏముంది నేను తెలుసుకోవాలి అని సాధన చేయాలి. అన్నీ తెలుస్తాయి, భూత భవిష్యత్ వర్తమానం అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలా ఉండాలి. దైవంలా గొప్పగా కనిపించాలి అనుకోకూడదు. అలా అనుకుంటే అహంకారం. చెడుపై మాత్రమే ఆ శక్తిని ఉపయోగించాలి.